హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఇది చపాతీ లేకైనా రైస్ లేకైనా అద్రుపోయే టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా బాగుంటుంది. రైస్ చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చిటికలో చేసేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనము చన్నీళ్ళలో వేస్తే స్మూత్గా ఉంటాయి ఎగ్స్ అనేవి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్స్ ఉంటాయి కదా, మనము చల్లార్చుకున్నవి వాటివి పొక్కు అంతా నీట్గా తీసేసుకొని ఇలాగా చాక్తో మనము కోసుకోవాలి. 3 సైడ్స్ అలా కోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్లోకి రావాలి మనకి. అప్పుడే మనకి ఎగ్ అనేది చాలా క్రిస్పీగా బాగుంటుంది. కర్రీలో తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోనే మనం కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం యాడ్ చేస్తే మాడిపోతుంది అనేసి నేనైతే యాడ్ చేయడం లేదు. ఇలాగ మంచి కలర్ దాకా వచ్చేదాకా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని అయితే మనము ఒక ప్లేట్లోకి రిమూవ్ చేసేసుకోవాలి. సేమ్ అదే ఆయిల్ ఉంటుంది కదా, దాన్నే ఉంచేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. అదే ఆయిల్లో కొంచెం షాజీరా కానీ జీలకర్ర కానీ ఏదైనా కానీ వేసుకోవాలి. నెక్స్ట్ కస్తూరి మేతి కొంచెం నలిపినట్లుగా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, మీడియం ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది ఈ ఆనియన్ అనేది. సో మనం ఇట్లాగా ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి 1 టీ స్పూను. మీరు ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకుంటే కర్రీ అనేది టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెష్గా మీరు అప్పటికప్పుడు తీసుకోండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమోటాస్ తీసుకోవాలి. దాన్ని ఇలాగా వెజిటేబుల్ కట్టర్ దాంట్లో వేసి ఇలా ముక్కలుగా స్మూత్గా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. మీకు కానీ గ్రేవీ థిక్గా కావాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే దాంట్లో ఒక 4 జీడిపప్పు పలుకులు వేస్తే మనకి గ్రేవీ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇలాగా మూత పెట్టుకొని మనకి ఆయిల్ ఉంటుంది కదా, అదంతా పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మనం కలిపెట్టుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది. మాడిపోకుండా చూసుకోవాలి. ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఇలాగా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనము కలిపెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇది అయిపోయాక కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మనం కారం యాడ్ చేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకున్నవేనండి, బయట అయితే కాదు. నేను మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నెక్స్ట్ వీటిని బాగా కొంచెం ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వాలి, కారము ఇవంతా మసాలాలు. నెక్స్ట్ వీటిలోనే మనము కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మీకు థిక్నెస్ ఎంతవరకు అవసరమో అది చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా కొంచెం ఉడకాలండి ఈ గ్రేవీ అనేది, అప్పుడే మనకి థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా కొంచెం మీకు అవసరమైనంత వాటర్ తీసుకొని కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం దాంట్లోనే కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మొత్తం మనకి ఎంతవరకు థిక్నెస్ కావాలో అంతవరకు గ్రేవీ చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చిక్కబడింది. ఇలాగా చిక్కబడిన దాకా ఉంచుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆపేసేసుకొని మనం ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాగైతే గార్నిష్ చేసేసుకోవచ్చు. ఒక ప్లేట్లో తీసుకొని నీట్గా పైన కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎమ్మీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా రెసిపీస్ అన్నీ ఫాలో అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్ కూడా మాకు చాలా విలువైందండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.